రోమన్స్ 12:3 చూడండి ఒకసారి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామమును తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి, ఆలోచించండి. నేను చెప్పేది కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని చూడాలి. 2 పేతురు 1:1 మనకి ఎటువంటి విశ్వాసం ఇవ్వబడింది? తక్కువ ఎక్కువ సమానంగా ఇవ్వబడిందో చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇప్పుడు చూడండి, చాలా ఒక వచనం. పేతురు విశ్వాసులు రాస్తున్నాడు, అన్యులకు రాయట్లా. విశ్వాసులకి పేతురు రాసే పత్రిక ఏంటంటే ఏమన్నాడంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అన్నాడు. అంటే పేతురు ఏమని చెప్తున్నాడంటే, నేను ఏదైతే విశ్వాసం పొందుకున్నానో అది అమూల్యమైంది, అటువంటి విశ్వాసే పొందిన వారిలారా మీకు రాస్తున్నాను అంటాడు. పేతురికి విశ్వాసం ఉందో లేదో నేను చెప్పకల్లా మీకు తెలుసు. అయ్యా కొందరు అంటారు పేతురు లాంటి విశ్వాసం నాకు లేదయ్యా అంటారు. మరి ఈ వాక్యం ఏం చేద్దాం? అయ్యా పేతురు గొప్ప విశ్వాసం అయ్యా, నాకు లేదు. సారీ, తప్పది. నువ్వు భ్రమలో ఉన్నావు, చేతకంతంలో ఉన్నావు. నువ్వు చేయలేక, నువ్వు గ్రహించలేక దేవుడి మీద నెట్టేస్తున్నావు. నాకు పేతురు లాంటి విశ్వాసం లేదయ్యా, పేతురికి దేవుడు ఆ విశ్వాసం ఇచ్చాడు, నాకు లేదు. మరి నీకు దీన్ని ఏమంటావు? నీకు ఇచ్చాడు. ఇదిగో మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయదన్నది. నాలాగా మీరు విశ్వాసం పొందుకున్నారు, మరి ఎందుకయ్యా పేతురు లాంటి కార్యాలు జరగట్లేదు? దానికి సమాధానం ఉంది, చెప్తాను. విశ్వాసం అనేది ఎట్లా అంటే లా ఆఫ్ ఫెయిత్. అది ఒక్కసారి చూడు, నియమము ఉంటుంది. 3:27 చదవండి. 3:27 కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను, ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయమును బట్టి కాదు, విశ్వాసమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. రోమీలు 3:27 అన్నది. సరే ప్లీజ్, నేను కొంచెం మిస్అప్ అయింది, నేను చెప్తాను, తర్వాత నేను చూపిస్తాను. టైం వేస్ట్ అవ్వకుండా వినండి ఒక మాట. ఇంగ్లీష్లో లా ఉంటుంది, లా ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. లా ఆఫ్ ఫెయిత్ మీకు వాడుక భాషలో అర్థమయ్యేది చెప్తాను, వినండి. ఉదాహరణకి ఇది చూడండి, శాస్త్రం అంటారు. శాస్త్రం తప్పు కాదు, శాస్త్రము లేకపోతే నియమము. అది నియమము అందరికీ వర్తిస్తుంది. ఒక మనిషి ఆ నియమము నాకు వర్తించలేదు అంటాకి లేదు. ఉదాహరణకి చూడండి. 2 ఉదాహరణలు చూపిస్తాను మీకు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో విమానాన్ని కనుక్కున్నారు. గాల్లో ఎగిరేది చిన్నగా కనుక్కున్నారు. దేన్ని బట్టి అంటే ఒక నియమం, ఒక శాస్త్రం ఉంది, లా ఉంది, అది కనుగొన్నారు. అంటే ఏంటంటే కొంత రెక్కల్లాగా ఉండి కొంత వెయిట్ ఉండి ఇలాగా దీన్ని కూడా గాల్లో ఎగరేయచ్చు, గాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు ఎట్లా ఏంటి అని. ఒక నియమము, శాస్త్రము. ఇంకా కింద నుంచి చెప్పాలంటే ఈ భూమి ఉంది కదా, ఈ భూమి ఏది వస్తువైనా పైకి వేసినా సరే అది కింద పడద్ది. దానికి ఏం పేరు పెట్టంటే భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటీ ఫోర్స్. అంటే ఇది నియమము, ఇది లా. అంతేగాని ఎవడన్నా వచ్చి నా దగ్గరికి, అయ్యా నేను కూడా ఒక బంతి పైకి ఇసినాను, అది కిందకి రాలేదయ్యా ఇప్పుడు దాకా అంటే తప్పది, వాడు తప్పు. ఇది నియమం, అందరికీ వర్తిస్తుంది. నీకు వచ్చిందో రాదో నాకు అనవసరం, ఇది ఒక నియమం అయ్యా. భూమి ఆకర్షణ శక్తి ఉంది, ఏది పైకి వేసినాను కిందకు వస్తుంది, ఇది నియమం. రెండోది అర్థం చేసుకోవడం చెప్తున్నాను. రెండోది ఏంటంటే విమానాన్ని కనుక్కున్నారు. ఆ విమానాన్ని కనుక్కుంటే ఓహో పలానా వస్తువుని మంచిగా తయారు చేస్తే అది ఆకాశంలో ఎగురుద్ది అని ఒక నియమం ఉంది, ఒక శాస్త్రం కనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్లేన్ పడిపోయింది. అప్పుడు అందరూ వచ్చేసి ఇదిగో ఇంత ఎగిరింది కానీ పడిపోయింది, ఇదంతా తప్పు, ఈ శాస్త్రం తప్పు, ఈ నియమం తప్పు అంటే మిగతా ఎగురుతున్నాయిగా. నియమమే తప్పు, శాస్త్రమే తప్పు, మీరు చెప్పిన చదువే తప్పు అంటే అది తప్పది కాదు, మిగతాది ఎగురుతున్నాయి. ఇది 2. 3వ ఉదాహరణ, ఒక డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మనిషి బతకలా చనిపోయాడు. చనిపోతే ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయి తాలూకు వచ్చారో సైన్సే తప్పు, మందులే తప్పు, అసలు ఇవన్నీ పని చేయవు, వేస్ట్ అంటే కాదు, కుదరదు. సైన్స్ పని చేస్తుంది, ఏదో అయింది, ఏదో జరిగిపోయింది, చనిపోయాడు, అంతవరకే. అంతకని పలానా మందు అసలు పని చేయదు, నీకు పని చేయలేదేమో, నువ్వు సరిగ్గా వాడలేదేమో, చాలా ఉంటాయి. కానీ మందులు కరెక్ట్, వాళ్ళ శాస్త్రం కరెక్టు, వాళ్ళ నియమము కరెక్టు.
అందుకనే డాక్టర్ని చూడండి. డాక్టర్ ఎప్పుడైనా సరే మీ జీవితంలో గమనించారా? ఒక డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు, ఆపరేషన్ చేసేసి వచ్చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు, బతకలా. అప్పుడు ఆ డాక్టర్ గారు తన వృత్తిని వదిలేశాడా, కొనసాగించాడా? 10 మందికి ఆపరేషన్ చేశాడు, 10 మంది చనిపోయారు. శాస్త్రాన్ని తప్పంటాడా? సైన్స్ని తప్పంటాడా? మెడిసిన్ని తప్పంటాడా? అండో. ఎందుకు? తనకు తెలుసు అది కరెక్టే, నేను ఎక్కడో పొరపాటు చేశా, నేను ఎక్కడో తప్పు చేశా. ఏమేన్? అలాగే విశ్వాసము కూడా కరెక్టే. విశ్వాసం మూలనే రక్షణ వస్తుంది, విశ్వాసం మూలనే ప్రతిదీ కూడా దేవుడి నుంచి పొందుకుంటావు. నువ్వు పొందుకోనంత మాత్రాన విశ్వాసమే తప్పు, దేవుడు చేయడు జరగడం అని తప్పు, నీ తప్పు అయి ఉంటుంది, కానీ విశ్వాసము తప్పు కాదు. ఏమేన్? ఇది నరనరలో పెట్టుకో. నువ్వు పొందుకోలేకపోయావు, నీ ప్రాబ్లం అయి ఉంటుంది, అపవాది అడ్డంకించిందో, నీకు ప్రార్థన చేయటం తెలియలేదేమో, లేకపోతే ఇంకోటేమో, కానీ విశ్వసించిన ప్రతి వాడు పొందుకుంటాడు. అయ్యా నాకు ప్రార్థన చేశా, రోగం తగ్గలా. అయితే స్వస్థత లేదయ్యా. సారీ, నా యేసయ్య మన స్వస్థత కోసం ఆయన దెబ్బలు తిన్నాడు. చాలా కార్యాలు బయట జరుగుతున్నాయి. నీకు జరగనంత మాత్రం స్వస్థత లేదు, దేవుడు నాకు చేయట్లేదు, దేవుడు అందరినీ స్వస్థపడతాడు కానీ నన్ను స్వస్థపరచడు అని కూడా తప్పది, చాలా తప్పు. నువ్వు పొందుకోలేకపోయావు, నీ సమస్య అవచ్చు, లేదా రకరకాల సమస్యలు అవచ్చు.